ఆర్థిక భారం ఉన్న చరిత్రాత్మక నిర్ణయాలతో దేశంలోనే ప్రభుత్వ పథకాల అమల్లో తెలంగాణ భేష్ అనిపించుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్న 4 ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రభుత్వం 45,000 కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. అర్హుల ఎంపిక ప్రక్రియ సరైన క్రమంలో జరుగుతుందా లేదా అని ఇందిరమ్మ కమిటీలు అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తాయని భట్టి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 26న ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి సమీక్ష నిర్వహించారు. రైతు భరోసాకు 18,000 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 22,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకే అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఇందిరమ్మ కమిటీలు అధికార యంత్రాంగంతో కలిసి పనిచేయనున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. స్పష్టంగా మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో జాబ్ కార్డ్ తీసుకున్నటువంటి కుటుంబాలు, నాట్ ఇండివిజువల్స్, కుటుంబాలు, ఆ కుటుంబాలు కనీసం 20 రోజులు భూమి లేని వ్యవసాయ కుటుంబాలు కనీసం 20 రోజులు పని చేసుకుంటారు. ఎక్కువ రోజులు చేస్తే ఇవ్వని కాదు, కనీసం 20 రోజులు పని చేసుకుంటారు. అటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో కూడా అంబిగ్యూటీ లేదు. ఈ పథకాలన్నింటినీ అమలు చేయడం కోసం స్పష్టంగా ఇచ్చినటువంటి జియో ప్రకారం జరుగుతున్నాయా లేదో చూడటం కోసం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు కూడా వేశారు. ఈ అధికారులతో పాటు ఇందిరమ్మ కమిటీలు కూడా ఊరంతా తిరగాల్సింది, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుని వెళ్ళాలి. వ్యవసాయ యోగ్యం కాని 1 సెంటు భూమికి పెట్టుబడి సాయం చేరవద్దంటే అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పరిశీలించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. లేఅవుట్, నాలా, భూసేకరణ, పరిశ్రమలు, మైనింగ్ భూములపై సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాటిలైట్ మ్యాప్ వాడుతూ పారదర్శకంగా అర్హుల ఎంపిక చేయాలన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లైనా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రేషన్ కార్డుల పంపిణీలో అర్హుల ఎంపిక, ఆదాయాలకు సంబంధించి ఉదారంగా వ్యవహరించాలని ఉత్తమ్ సూచించారు. మంత్రులు చెప్పినటువంటి ప్రభుత్వ ఆదేశాలు, మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కేబినెట్ ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా అమలు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ పథకాల అమల్లో సమస్యలకి మనకు ఏజెన్సీ ఉండటం వలన ఎమ్మెల్యేలు చెప్పినటువంటి సమస్యలు కూడా మన ముందు ఉంటాయి. దీంట్లో ఏమి ఇక్కడ కామన్ సెన్స్ పెట్టుకొని మంత్రులు చెప్పినప్పుడు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే దాని పక్కన పెట్టి మళ్ళీ దాన్ని క్లారిఫై చేసుకొని చేయొచ్చు. 65, 70, 75 జనాభాకి ప్రతి మనిషికి కడుపు నిండా అన్నం, క్వాలిటీ రైస్ ఇవ్వడం మా ఉద్దేశంగానే మేము రేషన్ కార్డు ప్రక్రియ చేపట్టాము. అంతకంటే వెల్ఫేర్ స్కీమ్ మరొకటి ఉండదని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ ప్రక్రియలోనే మేము సన్న రకాల వడ్లని బోనస్ పెట్టి కొనుగోలు చేసి వాటిని మిల్లింగ్ చేసి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి అందరికీ 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. రాబోయే 10 రోజులు అధికారులు కష్టపడి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను ఎంపిక చేయాలని, ఎలాంటి లోపాలకు తావు లేకుండా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అనర్హులకు పథకాలు దక్కకుండా ఉండాలని పొంగులేటి స్పష్టం చేశారు. అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారులను ఇన్ఛార్జి మంత్రిగా వెంటనే ఆమోదించినని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అవసరమైతే థర్డ్ పార్టీతో పర్యవేక్షించి పగడ్బందీగా వ్యవహరిస్తామని, లోపాలు జరిగితే కలెక్టర్లను బాధ్యులను చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ఈ కన్వర్షన్ జరిగిన ప్రాపర్టీస్ స్టిల్ పాత ధరణిలో పాస్బుక్లు ఇష్యూ అయి ఉన్నాయి. అది రెవెన్యూ వ్యవస్థ ప్రాపర్ గా ఇన్డెప్త్ గా స్టడీ చేసి అలా కన్వర్షన్ అయి ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే అది వ్యవసాయం చేస్తున్నా ఉన్నా కూడా ప్రభుత్వం వాటికి ఇవ్వదు. కన్వర్షన్ కానీ ఏవైతే వ్యవసాయానికి యోగ్యమైన భూములు ఉంటే 100% ఇస్తాం. దాన్ని ఎక్కడా మిస్ కాకుండా అధికారులు ఇన్డెప్త్ గా మీ అందరికి కూడా ఒకటే జిల్లా కలెక్టర్ గారి నుంచి మొదలుపెట్టుకుంటే కింది ఆఫీసర్ వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా అర్హులైన ప్రతి పేదవానికి చెందాలే. అనర్హులైన వారికి ఎవరికి కూడా ఈ కార్యక్రమం రావడానికి వీల్లేదు. ఎక్కడన్నా అలాంటి అనర్హులకు ఇచ్చిన దానికి కలెక్టర్ నుంచి కింద వరకు మీరు ఎవరైతే టీమ్ గా వెళ్తారో వారే బాధ్యత వహిస్తారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నా దృష్టికి వచ్చిన నేను ఏదైనా గ్రామాలకు పోయి
ఇల్లు వచ్చిన వాళ్ళ లబ్ధిదారుల విషయాలు నేను కూడా తెలుసుకొని ఎక్కడ ఎవరైనా బిల్డింగ్ ఉన్న వారికి మళ్ళా ఈ ఇల్లు వచ్చినట్టయితే మొదటి బాధ్యుడు కలెక్టర్ అవుతారు, ఆ తర్వాత కింద పంపించిన టీం వాళ్ళు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకే అన్ని పథకాలు అమలు చేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. ప్రజలకు అందించే ప్రతి పథకంపై సంపూర్ణంగా చర్చించి మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు వివరించారు.